అమెరికాకైతే మరీ ఎక్కువగా హమాస్తో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదు. అందుకనినే రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటుంది. తాజాగా చూస్తే యుఎస్ సీమ్స్ టు బి వర్రీడ్ అబౌట్ ఏ న్యూ హెజ్బుల్లా ఇజ్రాయెల్ వార్. The nation has sent a special envoy to Israel for talks and expects to curb tensions between Lebanon and Israel. Reports claim Israel will insist on the US to push away Hezbollah from its borders. Israel also hopes for an official border between the two countries. ఇది లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్యన ఓ సరైన సరిహద్దు రేఖే లేదు ఇప్పటిదాకా. ఆ లెబనాన్ వాళ్ళు అక్కడ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ పోస్టు మీద దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడు అమెరికాకు ఒక భయం పట్టుకుంది. ఇజ్రాయెల్ కనుక ఇట్లాగే వదిలేస్తే హిజ్బుల్లా మీద దాడి పేరుతో లెబనాన్ మొత్తాన్ని నాశనం చేసి వదిలిపెడుతుంది. ఇప్పుడు గాజాని ఎట్లా నాశనం చేసిందో అట్లాగే అప్పుడు మొత్తం ముస్లిం సమాజం ఇజ్రాయెల్ మీద కక్షతో పడి తన మీద కూడా కక్ష పెడుతుందని భయపడింది. అందుకోసమని ఒక రాయబారిని పంపించింది. ఆ రాయబారి పని ఏంటంటే లెబనాన్ని గొడవ లేకుండా చూడటం, అక్కడ ఉన్నటువంటి హెజ్బుల్లా తీవ్రవాదులను గొడవ లేకుండా చూడటం, ఇటు పక్కన ఇజ్రాయెల్తో కూడా యుద్ధం లేకుండా చూసేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టింది అమెరికా.